సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ మేరకు కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గత 2 రోజుల నుంచి శ్రీతేజ్ కు మళ్లీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుందని వైద్యులు తెలిపారు. అతనికి ఆదివారం నుంచి ప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఆండ్రోట్రోఫిక్ సపోర్ట్ కూడా అవసరమైందని చెప్పారు. పీసీఆర్ నివేదిక ప్రకారం అతని యాంటీబయోటిక్స్ శనివారం నుంచి మార్చామని, అతనికి ఎటువంటి జ్వరం లేదని, అతడి నాడీ సంబంధిత స్థితి యథాతథంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక పైప్ ద్వారానే శ్రీతేజ్ కు ఆహారం అందిస్తున్నామన్నారు. ఎడమ వైపు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ 4వ తారీఖు డిసెంబర్ 4వ తేదీన జరిగిన దుర్ఘటన ఇంకా అందరి మధ్యలో వెళ్తూనే ఉంది. 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోగ్యపరమైన ఫిలిం ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారు ఆ పిల్లవాడు కోలుకోవాలి, సాధారణ పరిస్థితికి వచ్చి అందరి పిల్లల్లాగే అతను కూడా స్కూల్ కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, యాక్టివ్ గా ఉండాలని కూడా రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కూడా చెప్పాలి. ఈ మేరకు కిమ్స్ వైద్యులు శ్రీతేజ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. గత 2 రోజుల నుండి శ్రీతేజకి మళ్లీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుందని వైద్యులు తెలిపారు. అతనికి ఆదివారం నుంచి ప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైందని కూడా చెప్పారు. పీసీఆర్ నివేదిక ప్రకారం అతనికి యాంటీబయాటిక్స్ శనివారం నుంచి మార్చామని, అతనికి ఎటువంటి జ్వరం లేదని, అయితే అతని నాడీ సంబంధిత స్థితి యథాతథంగా ఉందని కూడా వైద్యులు తెలిపారు. పైప్ ద్వారా శ్రీతేజకు ఆహారం అందిస్తున్నామని కూడా చెప్పారు. మరోవైపు ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఒరిజిన్ లో తెలిపారు. అయితే మళ్ళీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ పైన ఆయన వెళ్ళడం కూడా సమస్య ఇప్పుడు ఒక ఆందోళన అయితే మొదలైంది. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడిందంటూ కూడా వైద్యులు చెబుతున్నారు. నానో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఫీడింగ్ కూడా ప్రస్తుతం వైద్యులు చేస్తున్నారు. కానీ మరోవైపు ఏమో ఇటు పరామర్శకు కూడా మనం చూస్తున్నాం, అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు రాజకీయ వర్గాల నుంచి కూడా అందరూ కూడా వెళ్లి శ్రీతేజను పరామర్శిస్తున్నారు. అందరికంటే మొదటగా కూడా వెళ్లి పరామర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనంతరం కూడా ఆయన 25 లక్షల చెక్ కూడా బాధిత కుటుంబానికి కూడా ఇచ్చారు. అయితే అనంతరం కూడా అల్లు అరవింద్ తో పాటు అల్లు అరవింద్ టీం కూడా దిల్ రాజు తో వెళ్లి కూడా 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరొకసారి ఆయన శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఆయన మోస్ట్లీ కూడా చాలా ఎక్కువ రోజులు కూడా వెంటిలేటర్ పైన ఉండడం కూడా బాలుడి పరిస్థితి తిరిగి మళ్ళీ అంటే కొద్ది రోజుల కిందట కిమ్స్ వైద్యులు ఎప్పుడైతే బులెటిన్ విడుదల చేశారో సాధారణంగానే రిసీవ్ అని స్పందిస్తున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంటే యావత్ దేశం అందరూ కూడా ఒక్కసారి కూడా సంతోషపడ్డారు ఆ పిల్లవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని. కానీ తాజాగా కిమ్స్ వైద్యులు విడుదల చేసిన బులెటిన్ లో మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పాలి. ఇప్పటికైనా కూడా మన జీ న్యూస్ తరఫు నుంచి కూడా శ్రీతేజ కోలుకోవాలని మనం కోరుకుంటున్నాము. అందరి పిల్లల్లాగే అతను కూడా యాక్టివ్ గా ఉండాలి, జీవితంలో ఆయన ఏదైనా ఉన్నత స్థితికి వెళ్ళాలని కూడా మనందరం కూడా కోరుకుందాము. లెట్ us hope for the best, శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.